ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించిన మరొక ప్రీవియస్ పేపర్లోని అర్థమెటిక్ క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం. 5/1/2019 జరిగిన ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ షిఫ్ట్ 2లో ఇవ్వబడిన పేపర్లోని అర్థమెటిక్ క్వశ్చన్స్ ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్. A box contains 3 types of old coins of values ₹1, ₹5 and ₹10 in the ratio 7:6:8 respectively. If the total values of all the coins in the box is ₹936, then find the number of coins of value 5. ఒక బాక్స్లోనంట ₹1, ₹5 మరియు ₹10 నాణ్యాలు వరుసగా 7:6:8 రేషియోలో ఉన్నాయంట. వీటన్నిటి యొక్క విలువల మొత్తం ఏమో ₹936 అయితే ₹5 నాణ్యాలు ఎన్ని అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్, ఇక్కడ ₹5, ₹5, ₹10 నాణ్యాలు 7:6:8 రేషియోలో ఉన్నాయని ఇచ్చాడు కదా. ఇక్కడ ₹5 యొక్క నాణ్యాలని రిప్రజెంట్ చేస్తుంది 6 రేషియోలో. ₹5 నంబర్ ఆఫ్ ₹5 కాయిన్స్ని రిప్రజెంట్ చేస్తుంది 6 కాబట్టి 6 యొక్క మల్టిపులే మన ఆన్సర్ అయి ఉండాలి. ఇచ్చిన 4 ఆప్షన్స్లో 6 యొక్క మల్టిపుల్ 1 మాత్రమే ఉంటే అదే మన ఆన్సర్గా మార్క్ చేసేయచ్చు. దట్ ఈస్ ఆప్షన్ 1 48 6 8. మిగతా ఏవి కూడా 6 యొక్క డైరెక్ట్ మల్టిపుల్స్ కాదు కాబట్టి ఆప్షన్ 1 మన ఆన్సర్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరు ఈ విధంగా ఆన్సర్ మార్క్ చేసుకుని వెళ్ళిపోతే టైం సేవ్ అయ్యిద్ది. ఖచ్చితంగా 40 అయితే ఆన్సర్ అయ్యిద్ది. సరే, ఇక్కడ మన క్లాస్ రూమ్ కాబట్టి చేసుకుందాం. బేసిక్గా ఎలా చేయాలని చూద్దాం. ఎగ్జామ్లో అయితే ఆప్షన్ 1 ఆన్సర్గా మార్క్ చేసేయండి. ₹1, ₹5 అండ్ ₹10 కాయిన్స్ యొక్క రేషియో ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు మనకి? ₹1, ₹5, అదేవిధంగా ₹10 యొక్క కాయిన్స్ యొక్క రేషియో 7:6:8గా ఉంది. 7:6:8గా ఇచ్చాడు. ఇక్కడ ఏవైతే కాయిన్స్ ఉన్నాయో వాటన్నిటి యొక్క వాల్యూస్ యొక్క సమ్ము 936గా ఇచ్చాడు. సరే, ఇక్కడ ఏదైతే రేషియో ఇచ్చాడో అదే రేషియో ప్రకారం ఆ కాయిన్స్ ఉన్నాయి అనుకుందామండి. ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లేదు. ఇక్కడ ఏదైతే రేషియో ఇచ్చాడో అదే రేషియో ప్రకారం ఆ కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం. అంటే ₹1 కాయిన్లు 7 ఉన్నాయని, ₹5 కాయిన్లు 6, ₹10 కాయిన్లు 8 ఉన్నాయని అనుకుందాం. ₹1 నాణ్యాలు కాయిన్స్ 7 ఉంటే కనుక ₹7 వాల్యూ అవుతుంది. ₹5 కాయిన్స్ 6 ఉంటే, ₹5 బిళ్ళలు 6 ఉంటే 5 ₹30 అయ్యాయి. అదేవిధంగా ₹10 ₹10 బిళ్ళలు 8 ఉంటే ₹80 అయ్యాయి. కాబట్టి మొత్తం డబ్బులు ఎంత అయ్యి ఉండేవి? అదే రేషియో ప్రకారం తీసుకుంటే డబ్బులు ఎంత అవుతాయి అంటే కనుక ₹117 ₹117 అవుతాయి. కానీ వాల్యూ ఎంత? యాక్చువల్ వాల్యూ ఇచ్చాడు 936గా ఇచ్చాడు. రేషియో ప్రకారం తీసుకుంటే మనం ఎంత వాల్యూ అయింది? 117. కానీ అది దేనికి సమానం అంటే లెక్కలో ఇవ్వబడిన యాక్చువల్ వాల్యూ 936కి సమానం. మనం ఏం చెప్పాలి? ₹5 కాయిన్స్ ఎన్ని? ₹5 కాయిన్స్ రేషియో ప్రకారం 6 అనేది తీసుకున్నాం కదా మనం. కాబట్టి రేషియోలోని 6 దేనిని రిప్రజెంట్ చేస్తుంది అనేది తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ 117 అనేది 936కి సమానమైతే ఎన్ని రెట్లు అయిందని జస్ట్ 8 టైమ్స్ అయింది. 8 రెట్లు చేసుకుంటే సరిపోయింది. కాబట్టి ఇక్కడ 6ని కూడా ఏం చేయాలి? 8 టైమ్స్ చేస్తే 8 6 48. కాబట్టి ₹5 బిళ్ళలు ఎన్నండి? 48. అదే మన ఆన్సర్గా మార్క్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. Anil distributed 500 gifts among 4 children. The share of the first child is twice the share of the second child, 3 times the share of the third child, and 4 times the fourth child share. Find the number of total gifts received by the first and second child. అనిల్ అనే వ్యక్తి అంట 500 గిఫ్ట్స్ని 4 పిల్లలకి పంచాడు. మరి ఎలా పంచాడంటే మొదటి వాడికి వచ్చిన షేర్ అనేది రెండో వాడికి వచ్చిన దానికి 2 ఇంతలు, మూడో వచ్చిన వాడికి వచ్చింది 3 ఇంతలు, 4వ వాడికి వచ్చిన దానికి 4 ఇంతలు ఉందంట. మొదటి వాడికి వచ్చిందంటే రెండో వాడి దానికి 2 ఇంతలు, మూడో వాడి దానికి 3 ఇంతలు, 4వ వాడి దానికి 4 ఇంతలు ఉంది. అంటే మొదటి వాడికి వచ్చినది ఏదైతే ఉందో అది తప్పనిసరిగా 2, 3 మరియు 4 అన్నిటి చేత కూడా డివిజిబుల్ అవ్వాలి. కాబట్టి మొదటి వాడి యొక్క వాటాని జస్ట్ 12తో రిప్రజెంట్ చేసుకుందాం. అర్థమవుతుందా? ఎందుకు 12 తీసుకుంటున్నావు అని అంటే ఆ మొదటి వాడి యొక్క షేర్ ఏదైతే ఉందో అది రెండో వాడి దానికి 2 రెట్లు అంటే 2 టైమ్స్ చేయబడాలి. మూడో వాడి దానికి 3 రెట్లు అంటే 3 టైమ్స్ చేయబడాలి. 4వ వాడి దానికి 4 రెట్లు అంటే 4 టైమ్స్ చేయబడాలి. ఒక సంఖ్య మినిమం నెంబరు 2, 3, 4 అన్నిటి చేత కూడా డివిజిబుల్ అయ్యే నెంబర్ 12 కాబట్టి ఇక్కడ ఉన్న 4 ఎవరైతే ఉన్నారో 1వ వాడు, 2వ వాడు, 3వ వాడు, అదేవిధంగా 4వ వాడు, వీళ్ళందరిలో మొదటి వాడికి వచ్చింది 12 అంటున్నాను. 12 గిఫ్ట్స్. మరి రెండో వాడికి ఎన్ని వచ్చుంటాయి అంటే కనుక రెండో వాడికి వచ్చిన దానికి రెట్టింపు మొదటి వాడికి కాబట్టి వీడికి 6 వచ్చుంటాయి. 6 రెళ్ళే కదా 12. మూడో వాడికి వచ్చిన దానికి 3 ఇంతలు 12 అయింది కాబట్టి అక్కడ ఏం చెప్పొచ్చు? 4 3లే కదా 12. 4వ వాడికి వచ్చిన దానికి 4 ఇంతలు 12 అవ్వాలి కాబట్టి అక్కడ 4వ వాడికి 3 వచ్చినాయి అనుకుంటే 3 4లు 12 అయింది. కాబట్టి 1వ వాడికి 2, 3, 4 ఈ నలుగురికి వచ్చిన గిఫ్ట్స్ యొక్క రేషియో ఎలా ఉంది? 12:6:4:3. కానీ లెక్కలో ఆ గిఫ్ట్స్ అన్నీ కూడా కలిపి దేనికి సమానం అని ఇచ్చాడు? 500 అని ఇచ్చాడు. మనం ఏం చెప్పాలి? ఫస్ట్ వాడికి సెకండ్ వాడికి కలిపి వచ్చిన గిఫ్ట్స్ ఎన్ని అని. ఫస్ట్ వాడికి సెకండ్ వాడికి 2 కలిపితే ఎంత వచ్చినండి? 12 + 6 18 వచ్చినాయి. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో 18 యొక్క మల్టిపుల్ 1 మాత్రమే ఉంటే అదే మన ఆన్సర్గా మార్క్ చేసేయచ్చు. ఇచ్చిన ఆప్షన్స్లో 18 యొక్క మల్టిపుల్ ఆప్షన్ 3 ఉంది కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆ 360 ఆన్సర్గా మార్క్ చేసుకొని వెళ్ళిపోతే టైం సేవ్ అయ్యిద్ది.
సరే ఇక్కడ క్లాస్ రూమ్ కాబట్టి చేద్దాం. అన్నీ కలిపి దేనికి సమానం అన్నాడు 500 గిఫ్ట్స్. కాబట్టి 12, 6, 18, 4, 22, 3, 25. కాబట్టి 25 గిఫ్ట్స్ దేనికి సమానం అంట 500కి సమానం అయితే మొదటివాడికి రెండోవాడికి ఇద్దరు కలిపి వచ్చింది 12, 6 కలిపితే 18. 18 దేనికి సమానం అని 25 రెళ్ళు లాగే 18 రెళ్ళు 36 పక్కన 0 పెడితే సరిపోతుంది 360. 360 ఆప్షన్ 3 360. నెక్స్ట్ వన్ సింప్లిఫై. జస్ట్ ఒక చిన్న సింప్లిఫికేషన్ ప్రాబ్లం అండి, దానికేం ట్రాన్స్లేషన్ అక్కర్లేదు. 7 పవర్ 4 హోల్ స్క్వేర్ ఇంటూ 1/343 హోల్ స్క్వేర్ ఇంటూ 7 ప్లస్ 17 అన్నాడు. ఇక్కడ దీని మొత్తం విలువకి 17 కూడమంటున్నాడు. కాబట్టి ముందు దీని యొక్క విలువ తీసుకుంటే ఆ తర్వాత 17 కూడుకొని ఆన్సర్ చెప్పొచ్చు. కాబట్టి కాసేపు 17ని కాసేపు పక్కన పెట్టేద్దాం. 17 అనేది జస్ట్ నెగ్లెక్ట్ చేసేయండి కాసేపు. ముందు దీని యొక్క విలువ తీసుకుంటే తరువాత వచ్చిన విలువకి మనం 17 కూడుకోవచ్చు. సరే ఏం చెప్పొచ్చండి ఇక్కడ చూడండి జాగ్రత్తగా. మనకు అర్థం అయిపోతుంది ఇక్కడ అన్నీ కూడా 7ని బేస్ చేసుకొని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాశాడు. కాబట్టి 7కి 343కి 17 కూడితే 365. కాబట్టి ఆప్షన్ 1 ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి కదా. ఎందుకని 7కి 343. కాబట్టి మనందరికీ తెలుసు 7 నుంచి ఆ వాల్యూనే మనం పొందగలం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో. దానికి 17 కూడుకుంటే 360 అయిపోయింది. కూడా అదే ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎగ్జామ్లో అలా మార్క్ చేసేయండి. సరే ఇక్కడ క్లాస్ కాబట్టి చేద్దాం. 7 పవర్ 4 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1/343 స్క్వేర్ ఇంటూ 7 ఇచ్చాడండి. ఇక్కడ చూస్తే 343 అనేది 7 క్యూబ్ మనకు అర్థమైపోతుంది. కాబట్టి అన్నింటినీ కూడా 7 బేస్లో ఉండి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసుకోవాలి. మరి ఇక్కడ ఇచ్చిన 7 పవర్ 4 హోల్ స్క్వేర్ అని దాన్ని ఎలా రాసుకోవచ్చు? మనందరికీ తెలుసండి ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ mn అని. అదేవిధంగా ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n అని. అదేవిధంగా ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n అని. ఇవన్నీ కూడా మనం సట్స్ అండ్ ఇండైసెస్లో నేర్చుకుంటాము. కాబట్టి అవన్నీ కూడా మన మనసులో ఉన్నట్లయితే ఇప్పుడు ఆ ఇచ్చిందాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ 7 పవర్ 4 హోల్ స్క్వేర్ ఉన్న దాన్ని ఎలా రాసుకోవచ్చు? 7 పవర్ 8గా రాసుకోవచ్చు. 7 పవర్ 8 ఇంటూ 1/343 ఎలా రాసుకోవచ్చు? 7 క్యూబ్గా రాయొచ్చు. దానికి మరలా హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ mn, దట్ ఈస్ 7 పవర్ 6. 7 పవర్ 6 ఇంటూ 7 ఉందండి. ఇంటూ 7 ఇక్కడ 7 పవర్ 8 ఇంటూ 7 ఉన్నదంటే 7 పవర్ 1 ఉన్నట్టే కదా. 7 పవర్ 1 ఉన్నట్టే. కాబట్టి ఏం చూసుకోవచ్చు? పైనేమో 7 పవర్ 9 ఉంది, కిందేమో 7 పవర్ 6 ఉంది. పైనేమో 7 పవర్ 9 ఉన్నట్టు కింద 7 పవర్ 6 ఉందంటే ఎలా చూడొచ్చండి? ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n కదా. కాబట్టి 7 పవర్ 9లో నుంచి 6 పోతే ఏం మిగిలిందండి? 7 క్యూబ్. 7 క్యూబ్. కాబట్టి ఇక్కడ ఇచ్చింది ఏదైతే ఉందో ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం వాల్యూ ఎంత? 7 క్యూబ్. ఆ ఎక్స్ప్రెషన్ మొత్తం వాల్యూ ఎలా తీసుకోవచ్చు మనము? 7 క్యూబ్ మిగిలింది. అంటే 7 క్యూబ్కి 17 కూడితే ఏదైతే వచ్చిందో అదే మన ఆన్సరు. 7 క్యూబ్ అంటే 343. దానికి 17 కూడితే 360. అదేగా మన ఆన్సర్ అయింది. ఓకే, ఆప్షన్ 1 360 ఈజీగా చెప్పేయచ్చండి. నెక్స్ట్ వన్, వాకింగ్ ఎట్ 9/10 of his usual speed, Merlin covers a certain distance in 15 minutes more than the time taken with usual speed. Find the usual టైం టేకెన్ బై హిమ్ టు కవర్ ది సర్టైన్ డిస్టెన్స్. అక్కడ యూజువల్ యూ పడాలండి, అది వాళ్ళ యొక్క టైపింగ్ మిస్టేక్. వాకింగ్ ఎట్ 9/10 ఆఫ్ హిస్ యూజువల్ స్పీడ్ మెర్లిన్ కవర్స్ అ సర్టైన్ డిస్టెన్స్ ఇన్ 15 minutes మోర్. తన యొక్క సాధారణ వేగంలో 9/10 వంతు వేగంతో ప్రయాణించడం వలన మెర్లిన్ అనే ఒక వ్యక్తి కంట ఆ ప్రయాణానికి 15 నిమిషాలు ఎక్కువ సమయం పట్టిందంట. ఫైండ్ ద యూజువల్ టైం టేకెన్ బై హిమ్ టు కవర్ ద సర్టైన్ డిస్టెన్స్. అదే దూరాన్ని ప్రయాణిస్తానికి అతనికి పట్టే సాధారణ సమయం ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ స్పీడ్ ఏమైందండి? తన యొక్క యూజువల్ స్పీడ్లో 9/10 వంతు వేగంతో వెళ్తాడంటే యాక్చువల్ స్పీడ్ లేదా అతని యొక్క ఒరిజినల్ స్పీడ్ 10 అయితే ఈ రోజున 9 స్పీడ్తో వెళ్ళాడని. కాబట్టి స్పీడ్ రేషియో ఎలా రాసుకోవచ్చు మనం? స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు జనరల్గా 10 స్పీడ్తో వెళ్ళాల్సింది 9 స్పీడ్తో వెళ్ళాడు. కాబట్టి టైం రేషియో ఏమై ఉంటుంది? స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ కాబట్టి 10:9 కాస్త టైం రేషియో 9:10గా పట్టింది. అంటే జనరల్గా 9 యూనిట్లు పట్టే టైం ఈ రోజున 10 యూనిట్లు పట్టింది. రేషియో ప్రకారం తీసుకుంటే 9 పట్టాల్సింది 10 పట్టిందంటే ఎంత ఎక్కువ పట్టిందంటే 1. ఆ 1 యూనిట్ వాల్యూ ఎంతని ఇచ్చాడు? జనరల్గా పట్టేదానికంటే 15 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకుందని ఇచ్చాడు. కాబట్టి ఆ 1 యూనిట్ వాల్యూ 15 అని ఇచ్చినప్పుడు మనకి అతనికి సాధారణంగా పట్టే టైము, అతనో లేదో ఆమె సాధారణంగా పట్టే టైం హిమ్ అన్నాడు కాబట్టి అతనే. కాబట్టి అతనికి సాధారణంగా పట్టే టైం ఏంటండి? 9 యూనిట్లు. దాని వాల్యూ చెప్తే సరిపోయింది. 1 15 ఏంటంటే 15 రెట్లైనంటే 15 9, దట్ ఈస్ 135. కాబట్టి ఏం చెప్పచ్చు? 135 నిమిషాలు టైం పట్టిద్ది. ఆప్షన్ 3 135 minutes. నెక్స్ట్ వన్, సింప్లిఫై. జస్ట్ దాన్ని కూడా సింప్లిఫై చేస్తే సరిపోతుంది. దానికంటూ ప్రత్యేకంగా తెలుగు ట్రాన్స్లేషన్ అక్కర్లేదు.
అండర్ రూట్ ఆఫ్ 20.25 అండర్ రూట్ ఆఫ్ 75.69 ఇచ్చాడు. వీటి యొక్క స్క్వేర్ రూట్స్ వర్గమూలాలు తీసుకొని దానికి 8.7 కూడితే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, కాసేపు వాటిని డెసిమల్స్ తీసేసి 20, 25, 75, 69గా చూడండి. డెసిమల్స్ కాసేపు తీసేయండి. ఎలా చూద్దాం వాటిని? 20, 25, అదేవిధంగా 75, 69, 75, 69. వీటి యొక్క స్క్వేర్ రూట్స్ రాయాలండి. వీటి యొక్క స్క్వేర్ రూట్స్ రాయాలి. 75, 69. వీటి యొక్క స్క్వేర్స్ ఎలా తీసుకోవచ్చు మరి? చూడగానే వాటి యొక్క స్క్వేర్ రూట్ ఏది అని ఎలా చెప్పొచ్చు? చూడండి, స్క్వేర్ రూట్ తీసుకునేటప్పుడు ఏ నెంబర్కి అయితే మనం స్క్వేర్ రూట్ తీసుకుంటున్నామో దానిలో ఎన్ని డిజిట్స్ ఉంటే దానిలో సగం డిజిట్స్ దానికి స్క్వేర్ రూట్లో వస్తాయి. అంటే ప్రతి 2 డిజిట్స్కి ఒక డిజిట్ అనేది స్క్వేర్ రూట్లో వచ్చింది. మొదటగా ఏముంది? 20. స్క్వేర్ రూట్ మనం స్క్వేర్ చేసుకుంటూ వెళ్తే 3 స్క్వేర్ అనేది 9, 4 స్క్వేర్ 4, 16, 5 స్క్వేర్ 5, 5, 25. ఈ విధంగా మనకి తెలుసు కదా, ఈ చిన్న చిన్న నెంబర్స్ మనకు తెలిసి ఉంటాయి. ఇక్కడ 20 అనేది ఖచ్చితంగా 4 స్క్వేర్ 16 కంటే పెద్దది, 5 స్క్వేర్ 25 కంటే చిన్నది. కాబట్టి తప్పనిసరిగా దాని యొక్క స్క్వేర్ రూట్ 40కి 50కి మధ్యలోనే ఉండాలని అర్థమైపోయింది. 40కి 50కి మధ్యలోనే ఉండాలి. ఎందుకంటే 4కి 5కి మధ్యలోనే ఉంటుంది కాబట్టి 40కి 50కి మధ్యలో. కాబట్టి ఫస్ట్ డిజిట్ ఏమైంది? తప్పనిసరిగా 4 అవుతుంది. తప్పనిసరిగా 4. మరి పక్కన 25 ఉందండి. యూనిట్ డిజిట్ 5 అనేది ఎప్పుడు వచ్చింది? తప్పనిసరిగా పక్కన 5 ఉంటేనే వచ్చింది. కాబట్టి దాని యొక్క స్క్వేర్ రూట్ ఏం చెప్పొచ్చు? 45. అదేవిధంగా ఇప్పుడు మనం 45 యొక్క స్క్వేర్ రాయాలంటే ఎలా రాస్తాము? 45 యొక్క స్క్వేర్ రాయాలంటే ఎలా రాస్తాం? ముందుగా ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 5 25 రాస్తాం. తర్వాత ఇక్కడ 4 ఉంది కాబట్టి 4ని దాని తర్వాత వచ్చే నెంబర్ 5తో మల్టిపుల్ చేసుకొని 4 5 20గా రాస్తాం కదా. ఆ విధంగా మనకు గుర్తున్నా సరే దాని యొక్క స్క్వేర్ రూట్ 45గా రాసేసుకోవచ్చు. మరి ఇక్కడ 75, 69 కూడా అలానే చూస్తే కనుక 75 అనేది 8 8 64 దాటిపోయింది. 9 9 81 కంటే చిన్నదిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా 8 64 కంటే 80కి 90కి మధ్యలోనే ఉంది. కాబట్టి ఫస్ట్ డిజిట్ 8. ఇక తర్వాత 69 యూనిట్ డిజిట్ ఇక్కడ 9 అనేది యూనిట్ డిజిట్ 3 వల్ల అన్న వచ్చింది, 7 వల్ల అన్న వచ్చింది. అంటే అది 83 అన్న అవ్వాలి, 87 అన్న అవ్వాలి. మరి ఆ రెండింటిలో ఏది? ఆ రెండింటిలో ఏది అంటే చూడండి, 80 స్క్వేర్ ఎంత అండి? 80 స్క్వేర్ ఏమో 6400. 80 స్క్వేర్ 6400. తర్వాత 90 స్క్వేర్ 8100. ఇక్కడ ఇచ్చిన 7500 అనేది 8100కి దగ్గరలో ఉంది కదా. 6400 కంటే కూడా 8100కి దగ్గరలో ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో 87 అదే మనకి కావాల్సింది. కాబట్టి దాని యొక్క స్క్వేర్ రూట్ 87గా చెప్పేయచ్చు. ఈ విధంగా వాటి యొక్క స్క్వేర్ రూట్స్ మనం చూడగానే గమనించగలిగితే ఇప్పుడు ఇక్కడ 20, 25, 75, 69గా మనం తీసుకున్నవి నిజానికి ఒక డెసిమల్స్ని కలిగి ఉన్నాయి. స్క్వేర్ రూట్లో 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్లో 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ రూట్లో 1 డెసిమల్ వచ్చింది. అదేవిధంగా 20, 25 యొక్క స్క్వేర్ రూట్ 45 అని తెలుసు కాబట్టి మనకి 4.5గా దాని వాల్యూని తీసుకోవచ్చు. 75.69 యొక్క వాల్యూని దానికి స్క్వేర్ రూట్ 87 కాబట్టి 8.7గా తీసుకోవచ్చు. 8.7గా తర్వాత మరలా 8.7 కూడమంటున్నాడు కాబట్టి ఆ 3 కూడితే మనకు ఆన్సర్ వచ్చేసింది. 8 8 16 4 20 20 అలా ఉంచి తర్వాత 7 7 14 5 19 కాబట్టి ఏం చెప్పచ్చు? 21.9 21.9 అవన్నీ కూడితే 21.9 ఆప్షన్ 3. స్క్వేర్ రూట్స్ తీసుకోవడం ఫాస్ట్గా తీసుకోగలిగితే అయిపోతుంది. నెక్స్ట్ వన్, ₹5400 is invested at an annual 8% rate of simple interest. If the amount is withdrawal after 5 years and half of the amount is invested in share market, then find the remaining amount in rupees. ₹5400 is invested at annual 8% rate of simple interest. 5400 రూపాయలంట సంవత్సరానికి 8% సాధారణ వడ్డీ పొందే విధంగా పెట్టుబడి పెట్టారు. ఇఫ్ ది అమౌంట్ ఈజ్ విత్డ్రాల్ ఆఫ్టర్ 5 years అండ్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ షేర్ మార్కెట్. 5 సంవత్సరాల తర్వాత వచ్చే మొత్తాన్ని కూడా విత్డ్రా చేసుకొని దాంట్లో సగ భాగాన్ని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారంట. దెన్ ఫైండ్ ద రిమైనింగ్ అమౌంట్. ఇంకా మిగిలిన డబ్బులు ఎంత అంటున్నాడు. ఫ్రెండ్స్ అక్కడ 5400 ఏమై వాల్యూ అనేది కాసేపు పక్కన పెడదాం. ఏ విలువైనా సరే దాని దృష్టిలో అది 100% అనేది మనం పర్సంటేజ్లో నేర్చుకునే బేసిక్ ప్రిన్సిపల్. పర్సంటేజ్లో మనం నేర్చుకునే బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఏ విలువైనా సరే దాని దృష్టిలో అది 100% ఉంటుంది. కాబట్టి వాడు పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో అది కూడా 100% ఉంటుంది. ఆ డబ్బులు 5400 7400 ఎంత నెంబర్ అయినా కాసేపు పక్కన పెట్టండి. 100% ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సంవత్సరానికి 8% చొప్పున 5 సంవత్సరాలకి వాడు సింపుల్ ఇంట్రెస్ట్ పొందుతాడు. సంవత్సరానికి 8% చొప్పున 5 సంవత్సరాలంటే 8 5 40% ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే నువ్వు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసావో దానికి 40% నువ్వు ఇంట్రెస్ట్ పొందుతున్నావు కాబట్టి మొత్తం మీద నువ్వు పొందే మొత్తం ఏమైంది అక్కడ అంటే అమౌంట్ 140%. దానిలో మరలా సగం వచ్చేటప్పటికి షేర్ మార్కెట్లో పెట్టేశాడు కాబట్టి ఇక మిగతా సగం ఎంత చెప్పాలి. 140%లో సగం ఎంత అండి? దాంట్లో సగం ఎంత అండి? 70%. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏమిటి? వాడి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో 5400 దాంట్లో 70% కావాలి.
దానిలో 10% ఎంత? 540. దానిలో 10% 540 కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ అండి 540ని 7తో మల్టిపుల్ చేసుకుంటే సరిపోతుంది. 7 35, 350, 4 7 28, 378 పక్కన 0 వచ్చింది. 378 పక్కన 0 అంటే 3780. ఎక్కడుంది? ఆప్షన్ 4 3780. సింపుల్గా చెప్పేయచ్చు. నెక్స్ట్ వన్. A shopkeeper after selling a product at rupees 1386 earns a profit of 12.5%. What will be the half the value of the cost price of the product? ఒక దుకాణదారంట ఒక వస్తువుని 1386 రూపాయలకు అమ్మినప్పుడు 12.5% లాభాన్ని పొందుతున్నాడంట. అటువంటప్పుడు ఆ వస్తువు యొక్క కొన్న ధరలో సగం ఎంత అనేది క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఒకవేళ మీరు పర్సంటేజ్ రూపంలో రాసినా చేయొచ్చు, లేదా ఫ్రాక్షన్ వాల్యూ రూపంలో రాసినా చేయొచ్చు. రెండు చూపిస్తాను చూడండి. ఒక వస్తువుని 12.5% లాభానికి అమ్ముతున్నాము అంటే 100% అనేది దాని యొక్క కాస్ట్ ప్రైస్ అయ్యిద్ది. ప్రాఫిట్ పర్సెంట్ అయినా లాస్ పర్సెంట్ అయినా కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 100కి 12.5% కలిపి 112.5%కి అమ్మినట్టు. కాబట్టి ఒకవేళ మీరు పర్సంటేజ్ ప్రకారంగా చేసుకుంటే 112.5% వాల్యూ ఎంతని ఇచ్చాడండి? 1386. 1386. ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైజ్లో సగం అంటే 100%లో సగం ఎంత? 50%. కాబట్టి 50% వాల్యూ ఎంత అనేది తీసుకోవాల్సి ఉంటుంది. పర్సంటేజ్ పరంగా చేస్తే ఈ విధంగా క్యాలిక్యులేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ ఏం చేయాలి మనము? ఎప్పుడైతే మనం 12.5% అనేది చూసామో దాని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ మనకు గుర్తు రావాలి. ఏంటిది? 12.5% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1/8. అంటే 8 రూపాయలు కాస్ట్ ప్రైజ్ అయితే దానికి 1 రూపాయి లాభం అని. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమైంది? 8 + 1 మొత్తం 9. ఆ 9 యూనిట్ వాల్యూ దేనికి సమానమని ఇచ్చాడు? 1386కి సమానమని ఇచ్చాడు. మనం ఏం చెప్పాలి? హాఫ్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. దాని యొక్క కాస్ట్ ప్రైజ్లో సగం. దాని యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంత అండి? 8 కాబట్టి దాంట్లో సగం ఎంత? 4 యూనిట్ల వాల్యూ చెప్తే సరిపోతుంది. ఇటువంటి క్యాలిక్యులేషన్లు ఈజీగా ఉంటాయి పర్సంటేజ్ రూపం కంటే కూడా. కాబట్టి ఇప్పుడు 9తో కొట్టేస్తే కనుక 9 ఒకట్లు 48, 9 5, 45, 36 అంటే 9 4. 154 × 4 అంటే 616. 616 రూపాయలు. ఆప్షన్ 3. ఆప్షన్ 3 అనమాట. నెక్స్ట్ వన్. The area of square shaped piece of glass kept on top of table is 729 centimeter square. The width between the piece of glass and side of table is 9 centimeters. Find the length of the table. 729 సెంటీమీటర్ స్క్వేర్ వైశాల్యం కలిగిన ఒక గ్లాస్ పీస్ని అంట ఒక టేబుల్ పైన పెట్టారంట. అలా పెట్టిన తర్వాత ఈ గ్లాస్ పీస్ యొక్క ఎడ్జ్కి టేబుల్ యొక్క ఎడ్జ్కి మధ్య 9 సెంటీమీటర్ల గ్యాప్ ఉన్నట్టయితే లెంత్ ఆఫ్ ది టేబుల్ ఎంత అంటున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఆ గ్లాస్ ఏదైతే టేబుల్ పైన పెట్టాడో దాని యొక్క ఏరియా 729 సెంటీమీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు. టేబుల్ యొక్క భుజం చెప్పాలి మనం. చూడండి, ఇక్కడ అర్థం చేసుకోండి. ముందుగా ఒక టేబుల్ ఉందండి. ఆ టేబుల్ పైన ఒక గ్లాస్ పీస్ పెట్టాడు. ఈ గ్లాస్ పీస్ యొక్క ఏరియా 729 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. బాగానే ఉంది. ఈ గ్లాస్ పీస్ యొక్క ఎడ్జ్కి టేబుల్ యొక్క ఎడ్జ్కి మధ్యలో గ్యాప్ వచ్చేటప్పటికి ఎంత అన్నాడు? 9 సెంటీమీటర్లు ఉంది. ఇటైపైన అంతే ఉంటుంది, ఇటైపైన సరే 9 సెంటీమీటర్లే ఉంటుంది. మరి టేబుల్ యొక్క లెంత్ చెప్పాలి. ఇప్పుడు టేబుల్ యొక్క లెంత్ చెప్పాలంటే మనకి ఈ లోపల ఏదైతే గ్లాస్ పీస్ ఉందో దాని యొక్క లెంత్ ఆఫ్ ది సైడ్ తెలవాలి కదా. అప్పుడే దీని యొక్క లెంత్ ఆఫ్ ది సైడ్ సంథింగ్ ఏదో మనకి తెలిస్తే దానికి అటు ఒక 9, 29, 18 కూడుకొని చెప్పొచ్చు. అంటే దాని యొక్క సైడ్ ఏదైతే ఉంటుందో దానికి 18 కూడుకొని ఆన్సర్గా చెప్పొచ్చు. మరి ఆ గ్లాస్ పీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడంటే దానికి ఏరియా ఇచ్చాడు. దాని యొక్క ఏరియా తెలిస్తే దాని యొక్క సైడ్ తెలుసుకోవాలంటే అది ఖచ్చితంగా ఏ షేప్లో ఉండాలి? స్క్వేర్ షేప్లోనే ఉండాలి. వాడు దానిని అక్కడ స్క్వేర్ షేప్డ్ పీస్ అని ఇచ్చాడు, బాగానే ఉంది డైరెక్ట్గా. కానీ ప్రీవియస్ పేపర్ మనం చేసాం కదా, దీనికంటే ముందు ఒక ప్రీవియస్ పేపర్ చెప్పారు మీకు. దానిలో దాని యొక్క షేప్ స్క్వేర్ షేప్లో ఉందని ఇవ్వలేదు. ఇవ్వకపోయినా మనం స్క్వేర్ షేప్లో ఉందని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఏరియా ఇచ్చినప్పుడు దాని నుంచి మన సైడ్ తెలుసుకోగలిగితే అది ఖచ్చితంగా స్క్వేర్ షేప్లోనే ఉండాలి. ఎందుకంటే దానికి భుజం తెలిస్తే ఏ స్క్వేర్ ఏరియా అయింది కాబట్టి. డైరెక్ట్గానే మనం ఇక్కడ దాని యొక్క ఏరియా 729 అని ఇచ్చాడు. వాడే స్క్వేర్ షేప్లో ఉందని ఇచ్చాడు కాబట్టి దాని యొక్క సైడ్ ఏ ఎలా తెలుసుకోవచ్చు అండి? దాని యొక్క సైడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎలా తెలుసుకోవచ్చు అంటే √729. లేదా వాడు ఇచ్చింది ఏముంది? ఏ స్క్వేర్. కాబట్టి ఏ స్క్వేర్ వచ్చేటికి 729గా ఇచ్చాడు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 27 అని మనం రాసేసుకోవచ్చు. 27. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఒక టేబుల్లో మధ్యలో ఉన్న దీని యొక్క లెంత్ ఆఫ్ ది సైడ్ 27 అయినప్పుడు ఇటొక 9 ఇటొక 9 క్యాప్ ఉంది కాబట్టి ఇప్పుడు టేబుల్ యొక్క లెంత్ ఏం చెప్పొచ్చు? లెంత్ ఆఫ్ ది టేబుల్ వచ్చేటప్పటికి లెంత్ ఆఫ్ ది టేబుల్ ఎలా తెలుసుకోవచ్చు మనము? ఈ 27కి అటొక 9 ఇటొక 9 మొత్తం 18 కూడుకుంటే సరిపోతుంది. కాబట్టి ఏం చెప్పొచ్చు? 45. ఆప్షన్ 2 45 సెంటీమీటర్స్ అన్నమాట. Next one. The difference between the compound interest and simple interest on same amount for 2 years is rupees 44.
ఇఫ్ ది యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 4%, దెన్ ఫైండ్ ది ఇన్వెస్టెడ్ అమౌంట్ ఇన్ రూపీస్. కొంత డబ్బునంట సింపుల్ ఇంట్రెస్ట్కి మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి రెండింటికి కూడా పెట్టుబడి పెడితే 2 సంవత్సరాలలో వాటి మధ్య పొందే వడ్డీల మధ్య భేదం 44 రూపాయలు ఉందంట, సంవత్సరానికి 4% వడ్డీ తీసుకుంటూ. అటువంటప్పుడు వాడు పెట్టుబడి పెట్టిన డబ్బులు ఎంత అనేది క్వశ్చన్. కొంత అసలుని సంవత్సరానికి 4% వడ్డీ రేటుతో సింపుల్ ఇంట్రెస్ట్కి మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి రెండింటికి కూడా పెట్టుబడి పెట్టిన వాటి మధ్య వడ్డీల మధ్య భేదం 44 రూపాయలు అయినట్లయితే అసలు ఎంత అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, సంవత్సరానికి 4% చొప్పున 2 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ఎఫెక్టివ్ రేట్, రెండింటి యొక్క ఎఫెక్టివ్ రేట్స్ తీసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఏమైందంటే సంవత్సరానికి 4% చొప్పున ఎఫెక్టివ్ రేట్ 8% అయ్యిద్ది. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమైందండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4 + 4 + 4 × 4/100 కాబట్టి ఏం చెప్పొచ్చు? 8.16%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఎఫెక్టివ్ రేట్ 8.16%. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్గా 8.16% ఎలా అయింది, ఎలా తెలుసుకుందామంటే అవన్నీ కూడా మనం పర్సంటేజ్లో సక్సెసివ్ చేంజెస్ అనే కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. ఆ పర్సంటేజ్లో సక్సెసివ్ చేంజెస్ అనే కాన్సెప్ట్ని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వాడుకుంటాం కాబట్టి డైరెక్ట్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా మనము ఎఫెక్టివ్ రేట్ చెప్పగలం. ఇవన్నీ కూడా మనం క్లాస్ రూమ్లో నేర్చుకోవాలి. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 8% అయింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 8.16% అయింది. మరి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే 0.16%. ఆ 0.16% యొక్క వాల్యూ ఎంతనిచ్చాడండి? 44 రూపాయలని ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పాలి? 100% వాల్యూ. దాని యొక్క వాల్యూ 44 అని ఇచ్చినప్పుడు మనం 100% వాల్యూ చెప్పాలి. 100% వాల్యూ చెప్పాలి. మరి 0.16 కాబట్టి దానికోసం ఇక్కడ 2 సున్నాలు పెట్టుకుంటే సరిపోయింది. దాన్ని అప్పుడు మనం 16గానే చూడొచ్చు. అప్పుడు ఏం చెప్పొచ్చు? 4 11లు 4 4లు 4 1లు 4 25లు కాబట్టి 2500. 25 11లు ఎంత? 275 కాబట్టి 275 పక్కన 2 సున్నాలు కాబట్టి 27,500 రూపాయలు. ఆప్షన్ 1 27,500 ఈజీగా చెప్పచ్చు. ఇవన్నీ కూడా మీరు ఎఫెక్టివ్ రేట్ రాయక్కర్లేదండి, మన మనసులో ఉండాలి. మనకు అది తెలిస్తే అప్పుడు ఏం చేయొచ్చు? డైరెక్ట్గా ఈ క్యాలిక్యులేషన్ ఎంత కూడా రాయం కదా, మరలా లెక్కను చదవండి. నెక్స్ట్ టైం ఇటువంటి లెక్క మీ దగ్గరకు వస్తే ఏం చేస్తారు? సంవత్సరానికి 4% చొప్పున 2 సంవత్సరాలు సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 8%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమో 8.16%. కాబట్టి ఏం చెప్పచ్చు? 0.16%. డైరెక్ట్గా 0.16% వాల్యూ 44 అని ఇచ్చాడు కాబట్టి మనకి 100% వాల్యూ కావాలి కాబట్టి తీసేసుకుంటాం. కావాలంటే ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి దానికోసం ఇక్కడ 2 సున్నాలు పెడుతున్నాను. ఇంకా క్యాలిక్యులేషన్ అంతా మనం ఇందాక చేసింది 4 4లు 4 11లు 4 1లు 4 25లు కాబట్టి 2500 అని కొట్టేస్తాం. 25 11 అంటే 275 కాబట్టి 275 పక్కన 2 సున్నాలు. అదే మన ఆన్సర్ అయ్యింది. ఆప్షన్ 1 డైరెక్ట్గా ఒక స్టెప్తో ఎగ్జామ్లో సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, a man cycles from his hostel to college at a speed of 36 km/h and reaches 7 minutes late. If he cycles at a speed of 45 km/h, then reaches early by 5 minutes. Find the distance between hostel and college. ఒక వ్యక్తి అంట అతని యొక్క హాస్టల్ నుంచి కాలేజీకి వెళ్ళేటప్పుడు 36 km/h వేగంతో సైకిల్ తొక్కడం వలన 7 నిమిషాలు ఆలస్యంగా చేరాడంట. అతను కనుక 45 km/h వేగంతో సైకిల్ తొక్కినట్లయితే 5 నిమిషాలు ముందుగానే చేరేవాడంట. అటువంటప్పుడు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ హాస్టల్ అండ్ కాలేజ్. హాస్టల్ నుంచి కాలేజీకి మధ్య ఉన్న దూరం ఎంత అనేది క్వశ్చన్. చూడండి, అతను 36 km/h వేగంతో వెళ్తేనేమో 7 నిమిషాలు లేట్ అవుతున్నాడు. 45 km/h వేగంతో వెళ్తే 5 నిమిషాలు ముందు వెళ్తున్నాడు. 7 నిమిషాలు లేట్ అవ్వడానికి 5 నిమిషాలు ముందే వెళ్ళడానికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 12 నిమిషాలు ఉంది. 7 నిమిషాలు లేట్ అవ్వడానికి 5 నిమిషాలు ముందు వెళ్ళడానికి మధ్య డిఫరెన్స్ 12 నిమిషాలు ఉంది. మరి ఇటువంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు? ఇప్పుడు వాడు 36 km/h వేగంతో వెళ్తుంది, సేమ్ డిస్టెన్సే. 45 స్పీడ్తో వెళ్తుంది, సేమ్ డిస్టెన్సే. అదే డిస్టెన్స్ని 2 వేరు వేరు వేగాలతో వెళ్ళినప్పుడు మధ్య టైం డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ని డైరెక్ట్గా ఎలా సాల్వ్ చేయొచ్చు? మనం క్లాస్ రూమ్లో చెప్పుకుంటాం కదా. ఈ 36కి 45కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 9. కాబట్టి ఆ డిఫరెన్స్ 9 9 టైమ్స్ ఆఫ్ d డివైడెడ్ బై ఆ 36 × 45 మల్టిపుల్ చేసుకుంటే సరిపోతుంది. దేనికి సమానం చేసుకోవాలంటే టైం డిఫరెన్స్. టైం డిఫరెన్స్ ఎంత ఉంది? 7 నిమిషాలు లేట్గా వెళ్ళడానికి 5 నిమిషాలు ముందు వెళ్ళడానికి మధ్య డిఫరెన్స్ 12 నిమిషాలు. ఇవన్నీ కూడా km/hలో ఉన్నాయి కాబట్టి ఆ 12 నిమిషాలను కూడా ఎలా రాయాలి? మనం గంటల్లో రాయాలి. కాబట్టి 12 నిమిషాలను గంటల్లో రాయాలంటే డివైడెడ్ బై 60 రాసుకోవాల్సిందే కదా. అయిపోయింది, జస్ట్ సాల్వ్ చేసుకుంటే అయిపోయింది. 12 1లు 12 5లు అండి. ఈ 5 9కి 45 కొట్టేయచ్చు. కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? డైరెక్ట్గా 36. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 36 కిలోమీటర్లు. దట్ ఈజ్ ఆప్షన్ 4 36 కిలోమీటర్స్. డైరెక్ట్గా రాసుకోవచ్చు అండి. మరి ఇలా ఎందుకు రాస్తాము, అసలు దాని వెనుక కాన్సెప్ట్ ఏమిటి అనేది మనం టైమ్ స్పీడ్ డిస్టెన్స్ అనే చాప్టర్లో నేర్చుకోవాలి. ప్రీవియస్ పేపర్లు సాల్వ్ చేస్తున్నామంటే మనం ఆల్రెడీ అర్థమెటిక్ని నేర్చుకొని ఎగ్జామ్కి మనం నేర్చుకున్నది ఎంతవరకు ఉపయోగపడుతుంది, మనం ఇంకా ఏం ఎక్కువ నేర్చుకోవాలా, మనం నేర్చుకునేది సరిపోతూ ఉందా లేదా ఏ ఏరియాస్లో లేదా ఏ చాప్టర్లో మనం వీక్గా ఉన్నాము, ఎగ్జామ్లో ఇచ్చిన ఎటువంటి క్వశ్చన్స్ని మనం చేయలేకపోతున్నాము అని తెలుసుకోవడం కోసం మనం ప్రీవియస్ పేపర్లు సాల్వ్ చేసేది.
స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఇక్కడే కాన్సెప్ట్ అంతా కూడా చెప్పాలి. టైమ్ స్పీడ్ డిస్టెన్స్ సంబంధించిన కాన్సెప్ట్ అంతా ఇక్కడే మేము నేర్చేసుకోవాలి. కేవలం ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేయడం ద్వారానే మాకు జాబ్ రావాలనే ఉద్దేశంతో ఉంటారు. అది తప్పుడు ఆలోచన అండి. ప్రీవియస్ పేపర్లు ఎందుకు సాల్వ్ చేస్తామంటే మనం ఎంతవరకు అయితే అర్థమెటిక్ నేర్చుకున్నామో అది పర్టికులర్గా మనం ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నామో ఆ ఎగ్జామ్ యొక్క పేపర్లో మనము నేర్చుకున్నది ఎంతవరకు పెర్ఫామ్ చేయగలుగుతున్నాం, ఇంకా ఎక్కువ నేర్చుకోవాలా, ఏ ఏరియాస్ మనం ఇంకా కవర్ చేయలేదు, క్వశ్చన్ ఎలా ఇస్తే మనం చేయలేకపోతున్నాము, ఇవన్నీ కూడా తెలుసుకొని మరలా మన యొక్క ప్రిపరేషన్లో లోపాలను సవరించుకోవడం కోసం ప్రీవియస్ పేపర్లని సాల్వ్ చేసేది. అంతేగాని ఇక్కడే మనం కంప్లీట్ కాన్సెప్ట్ చెప్పుకోవడము లేదా ప్రీవియస్ పేపర్లు సాల్వ్ చేస్తే డైరెక్ట్గా జాబ్ వచ్చేసింది అనుకుంటే మూర్ఖత్వం అయింది. ఓకే, కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్లో మీరు ఇంకా ఎంత వెనకబడి ఉన్నారు, ఇచ్చిన క్వశ్చన్స్ని ఏ క్వశ్చన్ ఎలా ఇస్తే చేయగలుగుతున్నాం, ఎలా ఇస్తే చేయలేకపోతున్నాం, ఏ చాప్టర్ చేయగలుగుతున్నాం, ఏ చాప్టర్ చేయలేకపోతున్నాం, ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి. మీ అంతటి మీరే సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి ఈ పేపర్ సాల్వ్ చేసేటప్పుడు. 95కి 4. The station master decided to increase the length of rectangular digital board by 6% and decrease the breadth by 6%. Find the total percentage change in the area of the board. ఒక స్టేషన్ మాస్టర్ అంట వాళ్ళ దగ్గర ఉన్న డిజిటల్ బోర్డు యొక్క పొడవునేమో 6% తగ్గించాలని, పొడవునేమో 6% పెంచాలని, వెడల్పునేమో 6% తగ్గించాలని నిర్ణయించుకున్నాడు. ఆ మార్పులు చేసిన తర్వాత ఆ డిజిటల్ బోర్డు యొక్క వైశాల్యంలో ఎంత శాతం మార్పు ఉంటుంది అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్ గమనించండి, ఏదైనా ఒక విలువను X% పెంచడము మరియు X% తగ్గించడం అనే 2 వరుస మార్పులు 2 సక్సెసివ్ చేంజెస్ చేసినట్లయితే దాని మీద ఉండే ఎఫెక్ట్ ఎప్పుడు కూడా తగ్గుదల, దట్ ఈజ్ x² 100% తగ్గుదలే ఉంటుంది అనేది పర్సంటేజ్లో మనం నేర్చుకుంటాం సక్సెసివ్ చేంజెస్ అనే కాన్సెప్ట్లో. పర్సంటేజ్లో సక్సెసివ్ చేంజెస్ అనే కాన్సెప్ట్లో ఏం నేర్చుకుంటామంటే ఏదైనా ఒక విలువని ఎంత శాతం అయితే పెంచుతామో అదే శాతంలో కనుక మనం తగ్గించినట్లయితే ఏదైతే మార్పు చేసామో దానికి స్క్వేర్ డివిజిబుల్ బై 100% అక్కడ ఎల్లప్పుడూ కూడా తగ్గుదలే ఉంటుంది అనేది నేర్చుకుంటాం. కాబట్టి అదే కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ 6% పెంచుతున్నాడు, 6% తగ్గిస్తున్నాడు, కాబట్టి మొత్తం మీద ఏముంటుంది, తగ్గుదలే ఉంటుంది. డిక్రీజ్ అనేది మన ఆన్సర్ అయింది. కాబట్టి ఇంక్రీజ్ అనే ఈ 2 కూడా మన ఆన్సర్లు కాదు, తప్పనిసరిగా డిక్రీజే ఉండాలి. మరి ఆ డిక్రీజ్ కూడా ఎంత ఉంటుందంటే వాడు అక్కడ మార్పు చేస్తుంది 6% కాబట్టి 6² దట్ ఈజ్ 36. ఏదైతే ఉంటుందో 6² అది డివైడెడ్ బై 100% అంతా ఎంత శాతం. 6² అంటే ఏంటండి, 36 డివైడెడ్ బై 100 కాబట్టి ఏం చెప్పొచ్చు, 0.36% ఎల్లప్పుడు కూడా ఏముంటుంది, డిక్రీజ్ ఉంటుంది. 0.36% డిక్రీజ్, దట్ ఈజ్ ఆప్షన్ 1. అది మనకి తెలుసుంటే పర్సంటేజ్లో అది మనకి తెలుసుంటే ఇంకా అది రాయం, ఈ ఒక్కటే రాస్తాం. ఇది కూడా 6²/100 ఇదంతా కూడా రాయం కదా, డైరెక్ట్గా ఏం చేస్తాం, వాల్యూ ఏదైతే ఉందో దానికి స్క్వేర్ అంటే 36 డివిజిబుల్ బై 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.36%. ఎగ్జామ్లో మనం పెట్టాల్సింది ఇది, ఈ విధంగా పెర్ఫామ్ చేయాలి. నెక్స్ట్ వన్, a bulb manufacturing company found that 11% of its total product is faulty. If the number of good products is 5607, then find the number of faulty products. ఒక బల్బ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే వాళ్ళు తయారు చేసిన లేదా వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన మొత్తం వస్తువుల్లో 11% లోపంగా ఉన్నాయని తెలుసుకుందంట. ఇక నంబర్ ఆఫ్ గుడ్ ప్రొడక్ట్స్ అంటే లోపం లేకుండా ఉన్నవి మొత్తం వచ్చేటప్పటికి 5607. ఇక్కడ రూపీస్ అని ఉండకూడదులేండి, జస్ట్ నంబర్ అది. 5607 వస్తువులు బాగా ఉన్నట్లయితే నంబర్ ఆఫ్ ఫాల్టీ ప్రొడక్ట్స్ అంటే దోషం ఉన్నవి లేదా లోపం ఉన్నవి ఎన్ని ఉన్నాయని. ఫ్రెండ్స్ ఇక్కడ వాడే ఇస్తున్నాడు లోపం ఉన్నవి 11% అని. కాబట్టి మొత్తం ఏదైనా సరే ఏ విలువైనా సరే దానికి అది 100%. అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ కూడా 100%. దాంట్లో 11% అనేవి లోపంతో ఉన్నాయి. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ కూడా 11 యొక్క మల్టిపులే. ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైతే 11 యొక్క మల్టిపుల్ ఉంటుందో అదే మన ఆన్సర్గా మార్క్ చేస్తే సరిపోతుంది. ఆప్షన్ 1 మనకి చక్కగా కళ్ళ ముందు కనపడుతుంది కదా, అది 11 యొక్క మల్టిపుల్. ఎందుకంటే 6 3 కూడుకుంటే 9, దాని నుంచి 9 ఇస్తే 0 కాబట్టి 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ప్రకారం ఆప్షన్ 1 అనేది 11 యొక్క మల్టిపుల్, అదే మన ఆన్సర్గా మార్క్ చేసేయచ్చు. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. చేయాలంటే ఎలా చేయాలి, మొత్తం 100%లో 11% వచ్చేటప్పటికి అక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి ఫాల్టీ ఎలిమెంట్స్ కాబట్టి మిగతా 89% బాగా ఉన్నట్టు. ఆ 89% వాల్యూ ఎంత ఇచ్చాడు, 5607 అని ఇచ్చినప్పుడు మనం 11% యొక్క వాల్యూ ఎంత అని చెప్పాలి. ఆ క్యాల్కులేషన్ కూడా మనం పెర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 11 యొక్క మల్టిపుల్ ఆన్సర్గా మార్క్ చేస్తే సరిపోతుంది. 97కి 1. The average weight of 101 notebooks kept in a box is 10.1 kg. After keeping one more notebook in the box, the average weight becomes 10.2 kg. Find the weight of the new notebook. The average weight of 101 notebooks kept in a box is 10.1 kg. ఒక బాక్స్లో అంటే మొత్తం 101 పుస్తకాలు పెట్టారంట. వాటిలో ఒక్కొక్క పుస్తకం యొక్క సరాసరి ధర 10.1 kgగా ఉంది. After keeping one more notebook in the box, the average weight becomes 10.2 kg.
అక్కడ మరొక నోట్బుక్ నా బాక్స్లో పెట్టిన తర్వాత అన్నిటి యొక్క యావరేజ్ 10.2 kgగా మారిందంట. ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ది న్యూ నోట్బుక్. మరి ఆ కొత్తగా ఏదైతే ఆ బాక్స్లో పెట్టామో ఆ నోట్బుక్ యొక్క వెయిట్ ఎంత అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఒక గ్రూప్లోకి కొత్తగా ఒక ఎలిమెంట్ వచ్చి చేరిన తర్వాత యావరేజ్ పెరిగిందంటే అర్థం ఏమిటి అంటే ఆ న్యూ కమర్ ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చి చేరుతున్నది ఏదైతే ఉందో అది యావరేజ్ కంటే ఎక్కువ వాల్యూని కలిగి ఉంది అని. అంటే అంతకుముందు ఏదైతే యావరేజ్ ఉందో 10.1 దానికంటే ఎక్కువ కలిగి ఉంది. కాబట్టి 10.1 ఏదైతే ఉందో దానికంటే ఎక్కువ కాబట్టి ప్లస్ పెడుతున్నాం. మరి ఎంత ఎక్కువ అంటే 10.1 ఉండాల్సిన యావరేజ్ 10.2 అయింది. అంటే 0.1 పెరిగింది. 0.1 పెరిగింది. ఎంతమందికి అండి అట్లా పెరిగిందంటే ఆల్రెడీ అక్కడ 101 నోట్బుక్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. ఈ కొత్తగా ఒకటి వచ్చి చేరింది కాబట్టి మొత్తం 102 పుస్తకాలకి. ఈ 102 పుస్తకాలకి కూడా 0.1 పెరిగింది. ఈ 102 పుస్తకాలకి కూడా 0.1 పెరిగేంత ఈ కొత్తది ఎక్కువ విలువని కలిగి ఉంది. కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్ ఏమైంది? ఈ 10.1 ప్లస్ 0.1 ఇంటూ 102 కాబట్టి దాన్ని ఎలా చూడొచ్చు? 10.2గా చూడొచ్చు. కాబట్టి ఏం చెప్పొచ్చు అండి? 20.3. ఆ న్యూ కమర్ ఎవరైతే ఉన్నారో లేదా కొత్త పుస్తకం ఏదైతే ఉందో దాని యొక్క బరువు 20.3 kgలు. దట్ ఈజ్ ఆప్షన్ 1. ఓకే, యావరేజ్ చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్ చూడండి, డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన క్వశ్చన్. డైరెక్షన్స్ 99 to 101, 99 నుంచి 101 దాకా 3 క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఆన్సర్ చేయాలి. అసలు ముందు ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో చూద్దాం. స్టడీ ద గివెన్ బార్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇట్. మనకి ఏదైతే బార్ గ్రాఫ్ ఇచ్చాడో దాన్ని స్టడీ చేయండి, తర్వాత మేము అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పండి అంటున్నాడు. ఇక్కడ చూస్తే కనుక ద సేల్ ఆఫ్ బుక్స్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ 5 branches C1, C2, C3, C4 and C5 ఆఫ్ ఏ పబ్లిషింగ్ కంపెనీ ఇన్ 2 consecutive years ఆఫ్ 2010 and 2011 ఈస్ గివెన్. ఒక పబ్లిషింగ్ కంపెనీ కంట C1, C2, C3, C4 అండ్ C5 అనే 5 బ్రాంచెస్ ఉన్నాయంట. ఈ 5 బ్రాంచెస్లో కూడా ఆ 2010 మరియు 2011 అనే 2 వరుస సంవత్సరాలలో పర్టికులర్ బ్రాంచెస్ అమ్మిన సేల్ ఆఫ్ బుక్స్ బుక్స్ యొక్క అమ్మకాల సంఖ్యను థౌజండ్స్ అంటే ఇక్కడ వాడు 61 అని రాశారంటే 61,000, 71 రాస్తే 71,000. ఆ విధంగా థౌజండ్స్లో నేను ఇచ్చాను ఇన్ఫర్మేషన్ అంటున్నాడు. మనకేం చెప్పాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు కింద ఒక బార్ గ్రాఫ్ ఇచ్చాను, దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ని మీరు చదువుకొని దాని తర్వాత అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి అనేమో ఇక్కడ ఇచ్చాడు. తర్వాత అసలు అక్కడ ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడనేది ఇక్కడ ఇచ్చాడు. ఒక పబ్లిషింగ్ హౌస్కి C1, C2, C3, C4 అండ్ C5 అనే 5 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 బ్రాంచెస్లో కూడా 2010 మరియు 2011 అనే 2 వరుస సంవత్సరాలలో ఈ 5 బ్రాంచెస్ అమ్మిన అమ్మకాల యొక్క సంఖ్యను వేలల్లో నేను ఇచ్చాను అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ఇక్కడ ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలి. సరే, ఇక్కడ చూడండి, చూస్తానికి మనకి ఇక్కడ 2010లో ఇచ్చిందేమో ఫుల్ డార్క్, 2011లో ఇచ్చింది కొద్దిగా గ్రే కలర్లో ఇచ్చినట్టు ఇచ్చాడు. కానీ మనకు చూస్తానికి చార్ట్ మాత్రం అది బ్లాక్ అండ్ వైట్ చార్ట్ కాబట్టి మొత్తం నల్లగానే కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది 2010 ఏమో ముందు సంవత్సరం, ముందు బార్ గ్రాఫ్ ఏమో 2010ని, 2011 ఏమో తర్వాత బార్ గ్రాఫ్ని రిప్రజెంట్ చేస్తున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. C1 అంటే బ్రాంచ్లో 2010 సంవత్సరానికి సంబంధించింది ఈ బార్ గ్రాఫ్, 2011 సంవత్సరానికి సంబంధించింది ఈ బార్ గ్రాఫ్. ప్రతి దానిలో కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు మనకి అసలు క్వశ్చన్స్ ఏమి అడిగాడు? చాలా చిన్న ఇన్ఫర్మేషన్ కదండి, ఇక దానిపైన మనం టైం వేస్ట్ చేయక్కర్లేదు. చాలా చిన్న ఇన్ఫర్మేషన్, అది కూడా చాలా సాదాగా ఇచ్చేశాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? 99వ క్వశ్చన్. ఫైండ్ ద యావరేజ్ సేల్ ఇన్ 1000 ఆఫ్ ఆల్ ది బ్రాంచెస్ ఇన్ ద ఇయర్ 2010. 2010 సంవత్సరంలో అన్ని బ్రాంచెస్లో అమ్మకాల యొక్క సరాసరి ఎంత అనేది క్వశ్చన్, వేలల్లోనే చెప్పాలి. మరి 2010 సంవత్సరంలో అన్ని బ్రాంచుల యొక్క అమ్మకాల యొక్క సరాసరి చెప్పమన్నాడు. ఫ్రెండ్స్, యావరేజ్ అనేది మనకి ఎలా వస్తుంది? యావరేజ్ ఇస్ ఈక్వల్ టు సమ్ డివైడెడ్ బై నంబర్ వల్ల వచ్చింది. యావరేజ్ ఎలా వచ్చిందండి? సమ్ డివైడెడ్ బై నంబర్. అంటే ఆ 5 బ్రాంచెస్లోనూ ఆ సంవత్సరంలో అమ్మిన అమ్మకాల యొక్క మొత్తాన్ని డివైడెడ్ బై నంబర్. ఏంటంటే 5 బ్రాంచెస్ కాబట్టి 5తో డివైడ్ చేసుకుంటే సరిపోయింది. మరి సమ్ ఎంత అయిందండి? సమ్ ఎంత అయిందంటే 2010 సంవత్సరంలో అడిగితే మొదటి బార్ గ్రాఫ్ అంటే ఈ 61, ఈ 89, ఈ 71, ఈ 53, అదేవిధంగా ఈ 91 కూడుకుంటే సరిపోతుంది. కాబట్టి ఎంత అయిందండి? 61, 89, 8 జరుపుతాను 150, ఇంతవరకు ఒక 150, తర్వాత 71, ఇవి వరుసనే కూడుకుంటే 7, 5, 120, 120, 90, 210, 210, 150, 210, 360, 360 అను 2, 1, 3, 5, 365. 365 డివైడెడ్ బై నంబర్ ఎంత అండి? 5 డివైడెడ్ బై నంబర్ ఎంత? 5. కాబట్టి సింప్లిఫై చేసేస్తే ఈజీ క్యాలిక్యులేషన్ కదా. 5 ఏళ్ళు 35, 15 అంటే 5 3, కాబట్టి ఏం చెప్పొచ్చు? 73. 73 ఎక్కడ ఇచ్చాడు? ఆప్షన్ 3లో. దాని యొక్క యావరేజ్ అమ్మకాలు ఎలా ఉంది? ఆప్షన్ 3 73. అవి వేలలో ఉన్నాయి కాబట్టి ఆన్సర్ కూడా 73,000 అని రిప్రజెంట్ చేస్తున్నట్టు. ఓకే, సరే, తర్వాతకు వచ్చిన ఏమన్నాడు?
ఫైండ్ ది కంబైన్డ్ టోటల్ సేల్. ఇది ఎన్నో క్వశ్చన్? 99వ క్వశ్చన్. ఇది 99వ క్వశ్చన్కి ఆన్సర్. తర్వాత ఇక 100వ క్వశ్చన్ ఉంది. 100వ క్వశ్చన్ ఏమడిగాడు? ఫైండ్ ది కంబైన్డ్ టోటల్ సేల్ ఇన్ 1000 ఆఫ్ బ్రాంచెస్ C1, C3 అండ్ C5 ఇన్ బోత్ ది ఇయర్స్. 2 సంవత్సరాల్లో కూడా కలిపి C1, C3 అండ్ C5 ఈ 3 బ్రాంచెస్లో అమ్మిన అమ్మకాల యొక్క మొత్తం ఎంత అనేది చెప్పాలి. అంటే C1, C3, C5. C1 అంటే ఇది, C3 అంటే ఇది, C5 అంటే ఇది. ఈ 3 బ్రాంచెస్లోనూ ఈ 2 సంవత్సరాల్లో కలిపిన అమ్మకాల యొక్క మొత్తం చెప్పాలి. అంటే మనం ఏం చెప్పాలి? ఈ 2 కూడుకోవాలి, ఈ 2 కూడాలి, అదేవిధంగా ఈ 2 కూడాలి. మొత్తం కూడితే ఎంత అయితే 13 కాబట్టి 132. ఇక్కడ ఈ 2 కొడితే 8 15 కాబట్టి 154. అదేవిధంగా ఈ 2 కొడితే ఇది ఎటు వచ్చింది 50 వచ్చింది కాబట్టి 9 50 140. కాబట్టి 150 140 290 3 20 4 20 4 20 తర్వాత ఈ 2 కలుపుకుంటే 6 4 26. అవన్నీ కూడుకుంటే సరిపోయింది కదండి. కాబట్టి ఏం చెప్పొచ్చు? 426. ఎన్ని వేలల్లో ఉన్నాయి? ఓకే, మనం కూడా వేలల్లోనే ఉంచుదాం. ఆప్షన్ 3 426 ఆన్సర్గా చెప్పొచ్చు. ఓకే, తర్వాతకి వచ్చిన ఏమన్నాడు? ఫైండ్ ద రేషియో ఆఫ్ ది టోటల్ సేల్ ఆఫ్ బ్రాంచ్ C2 అండ్ ది టోటల్ సేల్ ఆఫ్ బ్రాంచ్ C4 ఇన్ ది బోత్ ఇయర్స్. 2 సంవత్సరాలలో కలిపి C2 అనే బ్రాంచ్లో అమ్మిన అమ్మకాలకి C4 అనే బ్రాంచ్లో అమ్మిన అమ్మకాలకి మధ్య నిష్పత్తి ఎంత అనేది క్వశ్చన్. ఇక 101వ క్వశ్చన్ ఏమంటున్నాడండి? 101వ క్వశ్చన్ C2 అండ్ C4 అనే 2 బ్రాంచెస్లోనూ అమ్మిన అమ్మకాల యొక్క సంఖ్య 2 సంవత్సరాల్లో కలిపి చెప్పమంటున్నాడు. C2 అనే బ్రాంచ్ అంటే ఇది, C4 అనే బ్రాంచ్ అంటే ఇది. ఈ రెండింటిలో 2 సంవత్సరాలు కలిపి అమ్మకాల యొక్క మొత్తానికి రేషియో చెప్పాలి. ఈ రెండింటికి 89 82 అంటే 160 1 11 171. కాబట్టి C2లో 171 అమ్మాడండి. 171తో ఉన్నదే ఆన్సర్ అయితే దట్ ఈజ్ ఆప్షన్ 3గా ఆన్సర్ మార్క్ చేసేయచ్చు. తర్వాత C4 ఏమైంది? 53 89. 8 5 13 130 అదొక 12 142. కాబట్టి 142 అయిపోయింది. వెరీ ఈజీ ఇన్ఫర్మేషన్, ఈజీ క్వశ్చన్స్. జస్ట్ కూడుకోవడం సరిపోతుంది. జస్ట్ కూడికలు వస్తే అయిపోతుంది. 99కి 3, 100వ దానికి 3, 101వ దానికి 3. అన్నిటికీ కూడా ఆప్షన్ సి అనే ఆన్సర్. ఇక్కడ 3 ఇచ్చాడు కాబట్టి 3గా చెప్పాం. ఓకే, నెక్స్ట్ వన్. An A&M English-based company has 511 male and 511 female employees. The average productivity of all the employees is 61 calls per day. If male employees receive 61 calls per day, then what is the average number of calls received by female employees every day? ఒక కంపెనీలో అంట 511 మంది మగవారు 511 మంది ఆడవాళ్ళు పనిచేస్తున్నారు. ఒక కంపెనీలో 511 మంది మగవారు 511 మంది ఆడవారు అంటే అక్కడ మగవారి సంఖ్య ఆడవారి యొక్క సంఖ్య సమానంగా ఉంది కాబట్టి ఇక్కడ 511 ఇచ్చాడా, ఏ నెంబర్ ఇచ్చాడా, ఎంత పెద్ద నెంబర్ ఇచ్చాడా మనకు అనవసరం. మేలు ఫీమేల్ సమానంగా ఉన్నారు కాబట్టి మ్యాన్కి ఉమెన్కి జస్ట్ రేషియో 1:1 గానే తీసుకుందాం. 2 సమానమే కాబట్టి. ది యావరేజ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఆల్ ది ఎంప్లాయీస్ 61 కాల్స్ పర్ డే. అందరిది కలిపి యావరేజ్ అంట 61 అంట. అందరి యొక్క యావరేజ్ ప్రొడక్టివిటీ 61. దాంట్లో మగవారిది 61, ఇక లేడీస్ యొక్క యావరేజ్ ప్రొడక్టివిటీ అంత అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్ చూడండి, అందరిది కలిపి 61, దాంట్లో మగవారిది 61, మరి లేడీస్ది కూడా 61 అవ్వాలి కదండి. లెక్క చదువుతూనే పెట్టచ్చు. ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు, లెక్క చదువుతూనే చెప్పొచ్చు. మగవారు ఆడవారు ఇద్దరిది కలిపితే యావరేజ్ 61, మగవారికి యావరేజ్ 61, ఇక లేడీస్ కూడా ఏమవ్వాలి? ఖచ్చితంగా 61 అవ్వాలి. అప్పుడు మాత్రమే కదా అందరి యొక్క యావరేజ్ 61 అయ్యేది. ఓకే, సింపుల్ అయిపోయింది. కాబట్టి ఏం చెప్పొచ్చు? ఆప్షన్ 3 61 మన ఆన్సర్. చదువుతూనే ఆన్సర్ చెప్పేయచ్చండి. లేదు యావరేజ్ మీద ఏ చిన్న అవగాహన ఉన్నా సరే ఆన్సర్ చెప్పేయచ్చు. 102కి 3. నెక్స్ట్ వన్. A man travels on the surface of an equilateral ground with a speed of 24 km/h, 36 km/h and 72 km/h. Find the average speed. ఒక వ్యక్తి అంట ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఒక భూమిలో 3 వైపులా కూడా వరుసగా 24 km/h, 36 km/h అండ్ 72 km/h వేగాలతో ప్రయాణిస్తూ ఉంటే అతని యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్ గమనించండి, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అర్థమైందండి. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఈ 3 భుజాలు సమానంగా ఉంటాయి. సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానంగా ఉంటాయి అని. ఆ వ్యక్తి అంట ఒక భూమి అనేది, ఒక ల్యాండ్ అనేది ఈ విధంగా ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ షేప్లో ఉంది. అతను ఈ భూమి అన్ని అంచుల వెంబడి ఇటువైపు ఏమో 24 km/h వేగంతో, ఇటువైపు వెళ్ళేటప్పుడు 36 km/h వేగంతో, ఇటువైపు వచ్చి 72 km/h వేగంతో ప్రయాణిస్తున్నాడు. అంటే అతను సమాన దూరాలను వేరు వేరు వేగాలతో ప్రయాణిస్తున్నాడు. ఈ మొత్తం ప్రయాణంలో అతని యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అంటున్నాడు. అసలు మనకి యావరేజ్ స్పీడ్ ఎలా వచ్చిందని? యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమే కదా. యావరేజ్ స్పీడ్ ఎలా వచ్చిందంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. అంటే అతను ప్రయాణించిన మొత్తం దూరాన్ని ప్రయాణానికి తీసుకున్న మొత్తం సమయంతో మనం డివైడ్ చేసుకుంటే వచ్చింది. మరి ఇక్కడ అతను ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? వాడు ఇవ్వలేదు. మరి మనం ఏం చేసుకోవాలి?
గమనించండి, ఇక్కడ వాడు ఏదైతే సమాన దూరాలను ప్రయాణిస్తున్నాడో ఆ దూరాలు 24తోనూ మరియు 36తోనూ మరియు 72తోనూ ఖచ్చితంగా డివిజిబుల్ అయ్యేట్టు ఉండాలి. కాబట్టి లెట్ ఈచ్ డిస్టెన్స్ వచ్చేటప్పటికి ఈచ్ డిస్టెన్స్ ఏదైతే 3 సమాన దూరాలు ఉన్నాయో లెట్ ఈచ్ డిస్టెన్స్ ఏమనుకుందాం, 24తో 36తో 72తో అన్నిటితో డివిజిబుల్ అవ్వాలి కాబట్టి 72 కిలోమీటర్లు. ఈచ్ డిస్టెన్స్ 72 కిలోమీటర్లు అనుకున్నాం అనుకోండి. అది కూడా మీరు ఏం రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం అజ్యూమ్ చేసుకుంటే చాలు. అట్లాంటి 3 సమాన దూరాలు కాబట్టి 72 × 3 అనేది వాడు ప్రయాణించిన మొత్తం దూరం. ఆ మొత్తం దూరానికి మొత్తం టైం ఏం బట్టి ఉంటుంది, ఒకవైపు ఏదైతే ప్రయాణిస్తున్నాడో 72 కిలోమీటర్లని దాన్ని ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు, 24 స్పీడ్తో వెళ్తున్నాడు. అదే 72 కిలోమీటర్ల దూరాన్ని 24 స్పీడ్తో వెళ్తే ఎంత టైం పట్టిద్ది, 3 గంటలు పట్టిద్ది. తరువాత మరొక 72 కిలోమీటర్ల దూరాన్ని 36 స్పీడ్తో వెళ్తున్నప్పుడు 72 కిలోమీటర్ల దూరాన్ని 36 స్పీడ్తో వెళ్తే ఎంత టైం పట్టిద్ది, 2 గంటలు పట్టిద్ది. అదేవిధంగా అదే 72 కిలోమీటర్ల దూరాన్ని 72 స్పీడ్తో వెళ్తే ఎంత టైం పట్టిద్ది, 1 గంట పట్టిద్ది. కాబట్టి మొత్తం టైం ఎంత పట్టిందంటే కనుక 3, 2, 5, 1, 6 మొత్తం టైం ఎంత పట్టిందండి, 6 గంటలు పట్టింది. మొత్తం వాడు ప్రయాణించిన దూరం ఎంత, 72 × 3 అంత. కాబట్టి 6 1 6 12 12 కాబట్టి 12 3 ఎంత, 36 km/h వాడి యొక్క వేగం. యావరేజ్ స్పీడ్ ఎంత, 36 km/h. డైరెక్ట్గా ఈ ఒక్క స్టెప్ రాస్తే చాలు. ఈ పక్కన లెట్ ఈచ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 72 అని కూడా మనం రాయాల్సిన అవసరం లేదు, మనకి తెలవాలి మనం ఏమి రాస్తున్నాం అనేది. అక్కడ 24, 36, 72 అన్నిటి చేత కూడా డివిజిబుల్ అవ్వాలి కాబట్టి 72ని ఈచ్ డిస్టెన్స్గా తీసుకున్నా. అటువంటివి 3 సమాన దూరాలు కాబట్టి ఇంటూ 3 పెట్టాను. అప్పుడు టోటల్ టైం తీసుకుని టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్. కాబట్టి 36 km/h అనేది యావరేజ్ స్పీడ్గా చెప్పేశాం. ఓకే. Sandy donates 13% of his salary to an institution to blind, 12% to an orphanage, 14% to an institution of disabled, and 16% of his salary as helping in setting up of medical camp. The remaining rupees 24,345 he deposits in a bank for monthly expenses. How much amount does he donates to the orphanage? శాండీ అంట అతని యొక్క శాలరీలో మొత్తం శాలరీలో 13% బ్లైండ్కి పనిచేసే ఇన్స్టిట్యూషన్ కోసం, 12% ఆర్ఫనేజ్ కోసం, 14% డిజేబుల్డ్ వర్కర్స్ కోసం పనిచేసే ఆర్గనైజేషన్కి, 16% మెడికల్ క్యాంప్కి డొనేట్ చేశాడు. ఇక మిగిలిన డబ్బు ఏదైతే ఉందో 24,375 రూపాయలు దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నాడు అతని యొక్క మంత్లీ ఎక్స్పెన్సెస్ కోసం. అతను ఆర్ఫనేజ్కి, అనాథ శరణాలయానికి ఎంత దానం చేశాడు అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అతని యొక్క జీతం ఏదైతే ఉందో అది ఎంత ఉంటుంది, 100% ఉంటుంది. ఏ విలువైనా సరే దానికి అది 100% కాబట్టి అతని శాలరీ కూడా దాని దృష్టిలో అది 100%. కాబట్టి అతని యొక్క శాలరీ కూడా 100%లో అతను ఏమేమి దాన ధర్మాలు చేశాడు చూస్తే, ఒక చోట ఏమో ఒక 13%, ఒక చోట ఒక 12%, మరొక చోట ఒక 14%, మరొక చోట ఒక 16% మొత్తం దానాలు చేశాడు. కాబట్టి అతను పర్సంటేజ్ రూపంలో ఎంత దానం చేశాడు చూస్తే, ఈ రెండు కలిపితేనేమో 30, 40, 45, 55%. అతను మొత్తం 55% డొనేట్ చేశాడు. కాబట్టి 100%లో 100% అతని యొక్క శాలరీలో 55% అతను డొనేట్ చేస్తే ఇక మిగిలేది ఎంత అండి, 45% అతనికి మిగిలింది. ఆ మిగిలిన డబ్బు ఎంత అన్నాడు, 24,345. కాబట్టి ఆ 45% వాల్యూ 24,345 రూపాయలు అయినట్లయితే మనల్ని ఏమడుతున్నాడు, ఆర్ఫనేజ్కి ఎంత దానం చేశాడని. ఆర్ఫనేజ్కి ఎంత ఇచ్చాడు, 12% టు ఆయన ఆర్ఫనేజ్ అన్నాడు. కాబట్టి అతను ఆర్ఫనేజ్కి దానం చేసింది 12%. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏంది, 12%. 12% మనం కావాల్సిన ఆన్సరు. 45 యూనిట్ల వాల్యూ ఎంతకు సమానం అయితే 12 యూనిట్స్ వాల్యూ అంతా. ఇచ్చిన 4 ఆప్షన్స్లో 12 యొక్క మల్టిపుల్ ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సర్గా మార్క్ చేసేయచ్చు, లేదంటే క్యాల్కులేషన్ అనేది చేయొచ్చు. 9 5లు 9తో కొట్టేస్తున్నా, 9 2 18, 63 అంటే 9 7, 9 5లు 5తో కొట్టేస్తే 5 5 25, 20 ఉంటుంది కాబట్టి 5 4 1, 5 4 20, 5 1. కాబట్టి 541 × 12, 541 × 12 మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. ఎంత ఇది, 12 1 12, 12 48, 1 40, 9, 12 60, 1 4 64, 64 92 మనకు కావాల్సిన ఆన్సరు. ఎక్కడుందండి, ఆప్షన్ డీలో ఉంది. ఆప్షన్ డీలో ఉంది, 64 92. ఓకే, ఈజీగా చెప్పచ్చు. ఫ్రెండ్స్, రైల్వే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం రైల్వేకి సంబంధించిన అన్ని ప్రీవియస్ ఎగ్జామ్స్, అంటే రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్ఎస్ఐ, కానిస్టేబుల్, ఏఎల్పి, టెక్నీషియన్, గ్రూప్ డి, ఈ విధంగా రైల్వేకి సంబంధించిన అన్ని ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇవ్వబడిన మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నింటినీ కలెక్ట్ చేసి వాటన్నిటిని కూడా చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి సుమారుగా ఒక 4000 క్వశ్చన్స్ అన్నీ కూడా రైల్వే ఎగ్జామ్స్లో ఇవ్వబడిన ప్రీవియస్ క్వశ్చన్స్ 4000 క్వశ్చన్స్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక కంప్లీట్ కోర్సు నేను ఆఫర్ చేయడం జరుగుతుంది.
రైల్వే ఎగ్జామ్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ తప్పనిసరిగా ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలండి. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్స్లో 80 to 90% ఆఫ్ ది క్వశ్చన్స్ ప్రీవియస్ మోడల్స్ నుంచే వస్తూ ఉంటాయి. నంబర్స్ మారుస్తాడు కానీ అదే ఎగ్జాక్ట్ మోడల్ నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి రాబోతున్న రైల్వే నోటిఫికేషన్స్లో తప్పనిసరిగా మేము జాబ్ సాధించాలి అనుకునే ఏ స్టూడెంట్ అయినా సరే తప్పనిసరిగా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఈ కోర్సులో చెప్పాను కదా మీకు, రైల్వే అన్ని ఎగ్జామ్స్లో ఇవ్వబడిన అన్ని మ్యాథ్స్ క్వశ్చన్స్ సుమారు ఒక 4000 క్వశ్చన్స్ని తీసుకొని వాటిని చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనిలో మీకు అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ రెండూ ఉంటాయి. రైల్వేస్లో ఏ చాప్టర్ నుంచి అయితే క్వశ్చన్స్ ఇచ్చాడో అన్ని చాప్టర్స్ కవర్ అవుతాయి. చాలామంది స్టూడెంట్స్కి ప్యూర్ మ్యాథ్స్ చెప్పమేమని డౌట్ ఉంది. కాదండి, అన్ని క్వశ్చన్స్ వస్తాయి. అన్నింటినీ కూడా చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కోర్స్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ అనేదండి మార్చి 1, 2024 స్టార్ట్ చేశాను నేను. 3 monthsలో కంప్లీట్ అయిపోతుందండి. ఇది రన్నింగ్ కోర్స్ అండి, ఎప్పుడో చెప్పింది కాదు. ఇది రన్నింగ్ కోర్సు. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తూ మార్చి 1, 2024 స్టార్ట్ చేస్తాను. 3 monthsలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. సండే తప్పితే మిగతా అన్ని రోజుల్లో కూడా వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి, రైల్వే ఎగ్జామ్స్లో తప్పనిసరిగా జాబ్ కొట్టాలి అనుకుంటే ఈ కోర్సులో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ ప్లే స్టోర్ నుంచి మన యొక్క ఛానల్ నేమ్తోనే, క్వాంట్ అప్సెస్ అనే మన యొక్క ఛానల్ నేమ్తోనే యాప్ మీకు అవైలబిలిటీ ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని అదే యాప్లో ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు ఇంకా మేము ఈ కోర్సు గురించి తెలుసుకోవాలి, లేదా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చానో ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్. నేనే లిఫ్ట్ చేస్తాను, నేనే మాట్లాడతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ జాబ్ కొట్టాలనుకున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఫీజు అనేది కేవలం 1500 రూపాయలు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. కంప్లీట్ కోర్సు 3 monthsలో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇంకా మీకు 9 months వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రిపీట్ చేసుకోవచ్చు.